రెండవ భాగాన్ని నేను చదువుతాను. 35వ కీర్తన 27వ వాక్యంలో ఉన్న రెండవ భాగం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్క మాట. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ పెట్టాము. తెలుగు బైబిల్లో సేవకుని యొక్క క్షేమాన్ని చూచి, అక్కడే ఇంగ్లీష్ బైబిల్ తన సేవకుని యొక్క అభివృద్ధిని చూచి, ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. ఇంకొక తర్జుమాలో తన సేవకుని ఐశ్వర్యాన్ని చూచి. ఇవన్నీ ప్రక్కన పెడితే ఒక తర్జుమాలో ఇప్పటి కాలమాన పరిస్థితికి అవసరమైన మాట, తన సేవకుని స్వస్థతను చూచి ఆనందించి యెహోవా. తన సేవకుని స్వస్థతని. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ ఉదయాన్నే కర్నూల్లో హొసన్నా మందిరం తరఫున సేవ చేస్తూ ఉన్న ఫ్రెడ్ అన్న ఉదయాన్నే హాస్పిటల్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళుతుంటే యాక్సిడెంట్ అయినట్లుగా చెప్పారు. ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కిందకి కాలు వెళ్ళిపోయింది. వాహనం బైక్ నుజ్జు అయిపోయిందట. ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి తప్పించబడ్డారు. కానీ కుడికాలు బాగా మడిమి దగ్గర బాగా నుజ్జు అయిపోయింది. మోకాల కింద 4-5 చోట్ల విరిగిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారు. ఉదయాన్నే నేను ఫ్రెడన్తో మాట్లాడాను. జరిగిన పావు గంటకే కూర్చోబెట్టి కాస్త దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచిన ఫోన్లో మాట్లాడాను. ఇక ఉదయం నుంచి డాక్టర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రస్తుతం చిన్న సర్జరీ జరుగుతూ ఉంది. తెలియాలి కనుక ఆత్మీయులకి సివియారిటీ ఏమిటో తెలిస్తే మరింత ప్రార్థన చేస్తానని చెప్తున్నా. మెయిన్గా ఉన్న బ్లడ్ వెయిన్, రక్తనాళం కట్ అయిపోయిందట. కాలుకి చాలా ప్రమాదమే. ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. చేత ప్రార్థన చేద్దాం. రేపు ఆరాధన అయిపోగానే వెంటనే బయలుదేరి అందరూ వెళుతున్నాం. నా నాయకులందరూ బయలుదేరి వెళతాం. ప్రస్తుతానికి అక్కడ కూడా కర్నూలు హాస్పిటల్ ఆయా చుట్టుప్రక్కల దాదాపు 10,000 మంది విశ్వాసులు ఉన్నారంట. అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ప్రార్థన చేద్దాం. ఎవరు క్రియ చేయలేని రాత్రి ప్రభు కార్యం చేస్తారో చేయరా. యెషయా గ్రంథం 38 షుగరు, బీపీ టూ మచ్గా ఉన్నాయి. చేత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38 13, 14,
యెషయా గ్రంథం 38:13-14. ఉదయము వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడ్డాయి. ఒక్క దినములోగానే సమాప్తం అయిపోతామని బాధపడ్డాను. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడితిని, గువ్వవలె మూలుగితిని. ఉన్నత స్థలములు తట్టు చూసి చూసి నా కన్నులు క్షీణించు. నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పోటపడి ఉండు. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రక్కన మత్తి ఇవ్వడానికి లేని పరిస్థితి, అల్లాడిపోతున్నాడు బాగా. ఆయన తన వాక్కు వేల మందిని నిండు మనసుతో యథార్థ హృదయంతో సేవకుని యొక్క క్షేమాన్ని ఆరోగ్యాన్ని కోరుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు ముట్టాలి, ముట్టాలి. అందరూ మా గురించి ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తం. కుటుంబాలుగా అందరూ చేతులు పట్టి, చేతులు పట్టి ఫ్రెడ్ అన్న పేరు చెప్పి ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకున్నాం. స్వస్థతని, ఆరోగ్యాన్ని, సడలిన నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు, చర్మాన్ని సహితం పిల్లల దేహం వలె మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నాకు ఆరోగ్య ప్రదాతం. ఆయన సేవకుడి మీద దోషాన్ని తొలగించి ప్రమాదంలో నుంచి తప్పించు. తరుముకొచ్చిన మరణాన్ని అడ్డుకట్టు వేసి ఆపేరు. గతంలో ఎన్నోసార్లు మరణ పంచుల వరకు వెళ్ళాడు. ఈ సంకల్పం వారి పట్ల, ఈ దయా సంకల్పం వారి పట్ల సడలిన నరాలు, తెగిపోయిన నరాలు, కండరాలు, ఇప్పుడే మీ వాక్కు పంపి తగ్గిపోయేటట్టు సహాయం చేయండి.